నమస్తే అందరికి. ట్రిప్స్ పోయినారా ఎవరైనా? మనాలి పోయినా? అరే మంచి మంచి ప్లేస్లు పడతారు. ఒక ఏజ్ వచ్చిన దాని తర్వాత అందరికి మనాలి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఆడ మంచి గడ్డి దొరుకుతుంది అని చెప్పేసి. అరకులో కూడా అట్లే అనమాట. సో నా గర్ల్ ఫ్రెండ్కి ఇట్లనే ఆమెకు చాలా ఇష్టం అనమాట ఎంజాయ్ కొట్టడం. సో సరే నన్ను ఒకసారి ట్రిప్ పట్టుకుతున్నావు కదా, నన్ను తీసుకపో అరకు అన్నాను. సరే నేను తీసుకపోతే అరకు, మరి నువ్వు మళ్ళీ ఇంకా ఆడదాకా పోయినాక అరవకు మరి చెప్తున్నాను. అర్థం కదా మీకు? సరే బ్యాచులర్ రూమ్లు ఎంతమంది ఉంటారు ఇక్కడ? అందరు బ్యాచులర్ రూమ్ ఉంటారు. మా ఇది ఒకటి బతికించారా ఆయన. ఎందుకంటే మనకు బ్యాచులర్ రూమ్లలో చూసినప్పుడు అయితే ఒక్కొక్కడు ఒక్కొక్క వింత జనాలు ఉంటారు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కొక్కడు ఎట్లా, ఒకడైతే ఒకడు స్నానం చేయడు ఫస్ట్ థింగ్, ఒకడు వాష్రూమ్లో ఒకడు బాత్రూమ్ పోయిండు అనుకో గాన్ మాధవన్ వచ్చి క్లీన్ చేసినా పోతుంది, ఉంటుంది. దాని తర్వాత సరే మా రూమ్లో కూడా ఇట్లనే ఉన్నారు అబ్బా జనాలు. వానికి అసలు నువ్వు ఎంతన్నా చెప్పు జిందగీలో వాడు మారాడన్నమాట. ఇంకొకడు ఉంటాడు, వాడు చేసేటి అన్నీ వాడిని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి. షరీఫ్ శంకరయ్య లెక్క ఉంటారు ఒక్కొక్కడు ఆడి, నీ లెక్క చేసినట్టే చేస్తుంటారు వాడు. కాకపోతే లోపలన్నీ నడుస్తూనే ఉంటాయి వాడిని. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నాకు అర్థమవుతుంది ఏంటంటే వీడు అమ్మాయిలను గోకుతలేడు, ఇంటి కింద ఆంటీని గోకుతుంటాడు వాడు. ఆంటీని గోకటోళ్ళు ఉంటారు కదా రూమ్లలో. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లాట్లలో ఉన్నారు, ఎవరైనా అమ్మాయిని పట్టుకొచ్చారా రూమ్కి? తీసుకొచ్చారా? అరే జస్ట్ అడుగుతున్నా భయ్, ఎవరు తీసుకురాలేదా? మీరే పట్టుకొచ్చిరా? లేకపోతే గోవా పోయారు ఎవరైనా ఫ్రెండ్స్? ఎందుకంటే గోవాలో జరిగే స్టోరీలు చాలా మంచిగా ఉంటాయి అనమాట. మా ఫ్రెండ్స్ కూడా గోవా పోదాము అని చెప్పేసి డిసైడ్ చేశారు అనమాట. జీవితంలో ఎప్పుడైనా ఇవ్వనని నమ్మొచ్చు. నేను 100 సార్లు మోసం చేసిన చుట్టాలను నమ్మొచ్చు, లేకపోతే ఇంతమంది మనోడు అన్నట్టు బాహుబలి కట్టప్పనని కూడా నమ్మొచ్చు. కానీ బండిలో పెట్రోల్ కొట్టిస్తాను ఒక దోస్తు, ఇంకొకటి గోవా పోదాము అని ఇంకొక దోస్తు. ఇట్లాంటి 2 దోస్తులు ఉంటారు అబ్బా. నేను చెప్తున్నా కదా, మాకు గోవా ప్లాన్ పోదామని చెప్పి డిసైడ్ చేశారు. సరే పోదాము లే, వీళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు మనం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాము. ఒక్కొక్కడు ఎట్లా చెప్తున్నారు, మామ మనం ఈ రిసార్ట్ పోదాం, ఈడికి పోయినా మనకు మంచిగా ఉంటుంది, పూల్ మంచిగా ఉంటుంది, బయట మొత్తం బయటాయించి ఫుల్ ఏకదం లాన్లో మనం హుక్కా కొడదాం, ఎవరికి నేదిలే అని ఒకడు అంటాడు. ఒకడు ఎట్లా అంటే ఇంకొకటి బడ్జెట్లు చూస్తాడు, ఒకడు హోటల్ చూస్తుంటాడు, ఒకడు బడ్జెట్లు చూస్తుంటాడు. ఒకడు ఎట్లా అంటే ఇప్పుడు ఈడ బీర్లు దొరకలేవు కదా మామ, ఆడిపోయి మనం మంచి బీర్లు తాగుదాం మామ. ఇంకోటి ఎట్లా అంటే అట్లా కాదు మామ, మనం ఈ కాంచెలు రిచ్, మనం యానిమల్ రణబీర్ కపూర్ లెక్క ఫుల్ రిచ్, మొత్తం బట్టలు ఇప్పుకొని తిరగాలి, ఎటైతే 1000 రూపాయలకి ఏ విసుకొస్తే అది తాగుదాం మామ. ఆడదాకా పోయినాక ఏమవుతుంది ముచ్చట, అసలు పోరు ఆడదాకా డిస్కషన్లు అవుతుండే. సరే పోదాము, రూమ్ ఒకటి సారీ హోటల్ ఆర్ వాట్ ఎవర్ లాడ్జర్ ఒకడు డిస్కస్ చేస్తుంటాడు, ఇంకొకడు మందు గురించి డిస్కస్ చేస్తుంటాడు, ఇంకొకడు ఉంటాడు వాడు దానికోసమే వస్తుంటాడు. ఇప్పుడు మనవాడు చెప్పినట్టు మామ బడ్జెట్ ఎంతనా కానీ నేను 6000 పట్టుకొస్తా అంటాడు. ఎందుకంటే 6000కు రష్యన్ పిల్లి వస్తుంది మామ, నేను దాన్నే పట్టుకొస్తా అంటాడు. అది ఆడదాకా పోయినాక సరే మేమేందంటే నార్మల్గా ఫస్ట్ అది జూలై స్ప్రింగ్ ఆగస్ట్ ఆ టైంలో మనకి ఎప్పుడు ఆ టైంలో మంచిగా ఉంటుంది మామ, అప్పుడు పోదాము గోవా అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అయితే లేదు అసలు గోవా పోదాం, ఎందుకంటే ఒక్కొక్కడు కూడా చెప్తాడు అనమాట. ఎంత డిస్కషన్ పెట్టినా ఒకడు అంటాడు మామ నేను రాలేను మామ, వారానికి ముందు మీరు సరే మీకు మంచి దోస్తాను ఉండొచ్చు జిందగీలో, మా దగ్గర అట్లా కాదు. ప్లాన్కి పోకముందు ప్రతి ఒక్కడు ఓకే మామ ఓకే మనం అందరం సెట్ ఏదంటే అది చేసేద్దాము అని చెప్పేసి అందరు ఏకీభవిస్తారు, అందరు అగ్రీ చేస్తారు ఎవరి మాట అనమాట. ప్లాన్కి పోయి 2 రోజుల ముందు ఎట్లయితే తెలుసా నేను రానని చెప్తాడు వాడు. సరే అయిపోయింది మేము పోదాం అనుకుని డిసైడ్ అయినా. ఒకడేమో మా నాయనమ్మ చచ్చిపోయింది అంటాడు. వాడు ఆల్రెడీ 4 సార్లు చంపిండు వాళ్ళ నాయనమ్మని. ఏది రాలేదురా ఆమె చచ్చిపోయింది అని ఆఫీస్కి 2 సార్లు లీవ్ తీసుకున్నాడు. ఒకసారి బర్త్డే పార్టీకి వచ్చిండు, ఒకసారి రోడ్డు మీద పడ్డాము, ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికింది ఎవరైనా ఎప్పుడు దాగి దొరకలేదా? ఫుల్ దారి కానీ ఎప్పుడు దొరకలేదా? అరే అది రా అసలు ఇన్సిడెంట్. ఒకసారి దొరకండి ఎంత బాగుంటుందో చెప్తున్నా. వీడికి రారు మీరు ఇంకోసారి ఒకసారి దొరకలేదు. సరే మేము ఇట్లనే పోదాం అనుకున్నాము, అందరు కలిసి క్యాన్సిల్ చేసేసారు. ఒకటి నాయనమ్మ చచ్చిపోయింది అన్నాడు, ఇంకోటేమో లేదు మామ అసలు మా ఇంట్లో ఒప్పుకుంటారు, నేను ఇంట్లోకి నుంచి పర్మిషన్ తీసుకొని రావాలి, మా అమ్మ నాయన పర్మిషన్ ఇస్తేనే వస్తా అంటాడు. వాడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకుంటాడు వాడు ఏంది మై లైఫ్ మై రూల్స్ అంటే. చూస్తే వాళ్ళ రూల్స్ ఏముండేది జిందగీలో, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి మొత్తం. ఇంకోటి ఎట్లా అంటే మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, నేను వాటికి కాపలు లెక్క ఉండాలంటాడు. ఆ కుక్కల కాపల వీడు వాడు మాత్రం గోవా వస్తుంటాడు. వాడు కూడా రాడు. తీరా ఏమవుతుంది తెలుసా, న్యూ ఇయర్కి ప్లాన్ వేసుకుంటాం అనమాట. న్యూ ఇయర్కి ప్లాన్ వేసుకునే స్టేజ్కి వస్తే ఏమవుతుంది అంటే అందరు క్యాన్సిల్ చేస్తారు, అందరు కలిసిపోయి ఒక డాబా మీద కూర్చుంటారు. మలక్పేటలో ఏ లగడి కబులను ఖైరతాబాద్లో ఎన్నో డాబా మీద కూర్చొని ట్యాంక్ వరకు మంది తాగుతుంటారు. మంది తాగుతారు, ఆ ట్యాంక్ ఎంకనే కక్కుతుంటారు. తాగి కక్కిరా ఎవరైనా ఎప్పుడైనా? ఇంతమంది తాగుతాను ఇప్పుడు కక్కలేదా అసలు?
అసలు ఏది ఎంత తాగుతారో మీరు అసలు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ గైస్, దట్ వాస్ మై టైం. థ్యాంక్ యూ సో మచ్.